టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఎన్నికల వ్యవస్థల కళ్లకు గంతలు కడుతుంది। ఇప్పటికే పోలింగ్ బూతులు ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారు। ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళపై తెలుగుదేశం గుండాలు దాడి చేస్తారా భయం ప్రజల్లో ఉంది। గన్మెన్లు ఉన్న ఎమ్మెల్సీలకే రక్షణ లేని పరిస్థితిలో సామాన్యులు పక్క ఊరు వెళ్లి ఓటేసే పరిస్థితి ఉందా అని ప్రజలు భావిస్తున్నారు। ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది। అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది। నిన్న జరిగిన తంతు ఏంటంటే ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ ని, అంటే వారి సీరియల్ నంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెట్టు వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు। ముందుగా ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు। ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో, సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి। మనం వెళ్లి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి, ఆ ఊరు తీసుకెళ్లి, పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు। అక్కడికి వెళ్లి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో, ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు। ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం